ఆయన ఛత్రపతి ఇప్పుడు ఆయన రాజవ్వాలి అని అంటే ఒక్క బ్రాహ్మణుడు ముందుకు వచ్చి ఆయనకు పట్టాభిషేకం చేయట్లేదు. ఒక్క బ్రాహ్మణుడు ఆయన బ్రతిమాలుకున్నాడు అందరినీ, రండి అయ్యా, దయచేసి రండి, నేను మీ వాడినే కదా అంటే, నువ్వు మా వాడిని ఎట్లా అవుతావురా, నువ్వు మా వాడిని కాదు. ఛత్రపతి శివాజీకి పట్టిన గతి గురించి మాట్లాడుతున్నారు, నీకు నాకు పట్టింది కాదు. ఎవరైతే వారి తరఫున పోరాడాడో, ఎవరైతే వారిని సంరక్షించడం కోసం పోరాడాడో, ఎవరైతే వారి ధర్మాన్ని సంరక్షించడం కోసం పోరాడాడో, ఆయనకు బొట్టు పెడితే నేను తాగాల్సి వస్తుంది శూద్రుణ్ణి, నేను ఎట్లా బొట్టు పెడతాను అని అన్నాడు. లాస్ట్ కు అంబాజీ భట్ అనే ఒక ఆయన పట్టుకుని వచ్చుకుని కాశీ నుంచి ఎడమ కాలి బొట్టును వేలతో బొట్టు పెట్టు. మన దేశంలో మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టుకుని శివసేనులుగా కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు. ఏ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారంటే వాళ్ళు ఈ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారు. ఎడమ కాలి బొట్టను వేలుతో బొట్టు పెట్టి ఆ ఘట్టని ఆయన అప్పుడు ఈయనను ఛత్రపతిగా ఘోషించడానికి ముందు ఒక షరతు పెట్టారు. నువ్వు ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా భోజనం పెట్టాలి, ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా మణుగులు ఇవ్వాలి, ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా మాన్యాలు ఇవ్వాలి అని ఆంక్షలు పెట్టారు. సరే అని చెప్పి ఆయన ఒప్పుకుని చేసిన తర్వాత, సరే ఇప్పుడైనా సరే మరి ఇప్పుడు నేను క్షత్రియుడిగా నువ్వు భావిస్తావా అని అర్థించాడు. నువ్వు ఎట్లా క్షత్రియుడిగా భావిస్తావు, ఇదే విధంగా మీరు ప్రతి సంవత్సరం ఇన్ని సంవత్సరాలు చేస్తే నీ కొడుకు అంటే నీ మనవడికి మేము అధికారం ఇస్తామని. అర్థమవుతుందా? ఏ భావజాలంతో మనం పోరాడుతున్నామో అర్థం చేసుకోండి. నీ మనవడికి మేము క్షత్రియుని యొక్క అధికారాన్ని ఇస్తాము అని చెప్పారు. ఆ కారణంగా ఛత్రపతి శివాజీకి పట్టినటువంటి గతి అది.